హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్వామి వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, రీసెంట్గా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు రిజైన్ చేయడం చూసాం కదా. అయితే దీని వెనుక రాజకీయ కుట్ర ఉంది. ఇది షర్మిల గారు అండ్ జగన్ గారు వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్న డ్రామా అన్న ఒక నెరేటివ్ బయటకు రావడం చూస్తున్నాం సార్. ఇదే విధంగా మరి కొంతమంది కూడా ఈ విధంగానే బయటకు వస్తారు అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి ఏంటి జగన్ గారికి అండ్ షర్మిల గారికి దీని వెనుకున్న రాజకీయ ప్రయోజనాలు ఏంటి సార్? యాక్చువల్గా ఇప్పుడు చాలా వేగంగా అక్కడ రాజకీయాలు మారుతున్నాయి. ఇక్కడ తెలంగాణలో కూడా చాలా వేగంగా మారాయి. ఇప్పుడు మెల్లమెల్లగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీదకి అందరి దృష్టి మళ్ళుతుంది. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు రివీల్ చేసుకుంటున్నారు. ఇంకా ఇక్కడ డ్రామాటిక్ సిచ్యువేషన్స్ ఇంకా మళ్ళీ రాలేదు. ఇప్పుడు అక్కడ మొదలైంది. యాక్చువల్గా ముందు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉన్నంత ఇంట్రెస్ట్గా తెలంగాణ రాజకీయాలు లేవు. కానీ అనుకోకుండా రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా ఇక్కడ రాజకీయాలు వేడెక్కాయి. ఇక్కడ అందరి దృష్టి దీని మీద వచ్చింది. అవును. సో అది కొద్దిగా గ్యాప్ వచ్చింది అక్కడ. అయితే ఇప్పుడు మళ్ళీ అక్కడ రాజకీయాలు స్టార్ట్ అయినట్టుగా అర్థమవుతుంది. ప్రధానంగా ఏముందంటే మనం కూడా చెప్పుకున్నాం, ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేయడం అనేది పెద్ద సంచలనం అక్కడ. ఎందుకంటే రెండు కారణాలు. ఒకటి, ఆళ్ల ఫ్యామిలీ, ఆళ్ల అయోధ్య రెడ్డి, ఆయన ఆల్రెడీ రాజ్యసభ సభ్యుడు వైసీపీ తరఫున. సో ఈయన కూడా 2014లో గంజి చిరంజీవి తెలుగుదేశం క్యాండిడేట్ మీద గెలిచాడు. తర్వాత 2019లో లోకేష్ని ఓడించడంతో ఈయన ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. ఎవరి ఆళ్ల రామకృష్ణారెడ్డి అని అందరూ అనుకున్నారు లోకేష్ని ఓడించేసరికి. సో ఆయన బేసిక్గా బిజినెస్ మ్యాన్, ప్లస్ వ్యవసాయం అంటే కూడా ఇష్టం ఉంటుంది. సింపుల్గా ఉంటారు మనిషి, బట్ చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్తారు. సో ఆయన తెలుగుదేశానికి యాంటీగా కూడా గట్టిగా కోర్టుల్లో కూడా ఫైట్ చేస్తున్నాడు. కేసులు వేయడం అవన్నీ కూడా, ఈవెన్ ఓటుకు నోటు కేసుకు సంబంధించి కూడా సుప్రీంకోర్టులో ఆళ్ల రామకృష్ణారెడ్డిని వేశాడు. అమరావతికి సంబంధించి కేసులు వేశాడు. ఇలాగా తెలుగుదేశంతో హోరాహోరీగా చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి సడన్గా కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే రిజైన్ చేయలేదు, ఆయన పార్టీ సభ్యత్వానికి కూడా రిజైన్ చేశాడు. అది షాక్ ఇచ్చింది. ఎందుకు ఇలా చేశాడు? జగన్కి చాలా దగ్గరగా ఉన్న మనిషి, తెలుగుదేశంతో చాలా స్ట్రాంగ్గా ఉన్న మనిషి, ఇలా రిజైన్ చేసి ఇప్పుడు ఏం చేస్తాడు ఈయన? తెలుగుదేశంలో చేరలేడు. జనసేనలో చేరాలంటే జనసేన తెలుగుదేశం మళ్ళీ పొత్తులో ఉన్నాయి. సో జనసేనలో కూడా చేరలేడు. కాబట్టి ఈయనకి ఇంక బీజేపీకి ఎలా వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి ఈయన ఏం చేయబోతున్నాడు అనేది అందరికీ ఆసక్తికరంగా మారిన అంశం. అయితే ఇప్పుడు కొత్తగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే మనం మొన్న కూడా చెప్పుకున్నాం, షర్మిల ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ తరఫున రాజకీయాల్లోకి అక్కడ ఎంటర్ అవ్వబోతుంది. ఆమెను ఎలక్షన్ల ఇన్ఛార్జిగా ఆంధ్రప్రదేశ్ పెట్టబోతున్నారు అనేది మనం మాట్లాడుకున్నాం. ముఖ్యంగా ప్రియాంక గాంధీ త్వరలో వైజాగ్ పర్యటన ఉంది. అక్కడ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక సభ జరగబోతుంది. ఆ సభకి ఆమె రాబోతుంది. అట్లాగే అమరావతిని మేము ఏకైక రాజధాని చేస్తాం, అట్లాగే మేము అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా మేము ఇస్తామని కూడా రాహుల్ గాంధీ కూడా ప్రకటించబోతున్నాడు విజయవాడలో సభ పెట్టి. సో ఈ రెండు సభల్ని ఆర్గనైజ్ చేసే బాధ్యత కూడా షర్మిలకి ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అని చెబుతున్నారు. త్వరలోనే డ్రామాటిక్గా ఆమె ఎంటర్ అవ్వబోతుంది అనేది చెబుతున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిలతో కలవబోతున్నాడు, కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నాడు. ఆ రకంగా, ఎందుకంటే మనం చూసాము అప్పట్లో ఒక 1 year బ్యాక్ ఇక్కడికి వచ్చి షర్మిలాని కలిశాడు ఆళ్ల రామకృష్ణారెడ్డి. అప్పుడు కూడా అందరూ ఏంటి ఇలాగా కలిశాడు, జగన్ తరపున ఏమన్నా వచ్చాడా ఏంటి అని కూడా అనుకున్నారు, చర్చలు నడిచాయి. సో ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిలతో జాయిన్ అవ్వబోతున్నాడు. జాయిన్ అయ్యి మంగళగిరిలో ఆయన కాంగ్రెస్ తరఫున కంటెస్ట్ చేయబోతున్నాడు అనేది వార్త వినిపిస్తుంది. సో ఇప్పుడు ఆయన అక్కడ మంగళగిరిలో కాంగ్రెస్ తరఫున కంటెస్ట్ చేస్తే ఎవరికి లాభం అనేది చూసుకున్నప్పుడు తెలుగుదేశానికి నష్టం అని చెప్తున్నారు, ముఖ్యంగా లోకేష్కి. ఎందుకంటే అక్కడ రామకృష్ణారెడ్డికి కూడా కొంత గణనీయమైన పట్టుంది. ఇటు గంజి చిరంజీవి పద్మశాలి కులం కాబట్టి ముఖ్యంగా మంగళగిరి
టౌను, అర్బన్లో ప్రధానంగా ఈ వీళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుందన్నమాట, నేత వాళ్ళ సంఖ్య. సో అందుకని ఆయన్ని నిలబెట్టారు. 2014లో కూడా చాలా నేరో మెజార్టీతో ఆయన ఈయన చేతిలో ఓడిపోయారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో, తెలుగుదేశంలో నుంచి. ఇప్పుడు ఆయన తెలుగుదేశం నుంచి అటు తీసుకోవడం వల్ల ఆయనకి గట్టిపట్టు ఉంది. అట్లాగే ఈ తాడేపల్లి ఏరియాలో జగన్కి పట్టుంది. మిగతా మంగళగిరి రూరల్గా మిక్స్డ్గా ఉంది. సో ఇలాంటి కాంటెక్స్లో లోకేష్ని ఓడించాలంటే ఆళ్ళ సరిపోడు కాబట్టి ఆళ్ళని రివర్స్లో పెట్టి గంజిని చిరంజీవిని రంగంలోకి దించి ఆళ్ళని ఇటు షర్మిలతో కలిపి షర్మిల ద్వారా ఆళ్ళని నిలబెడితే ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది, లోకేష్ ఓడిపోయే అవకాశం ఉంది. ఇది సమీకరణాలని కొత్త స్టోరీ ముందుకు వచ్చింది. ఇదే కాకుండా పెద్ద ఎత్తున ఇప్పుడు ఏంటంటే దాదాపు 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు టికెట్లు ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వరని చెప్తున్నారు. సో వాళ్ళందరూ కూడా అసంతృప్తులతో బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరితో కూడా మాట్లాడి మీరు ఎక్కడికి పోకండి, మీరు షర్మిలతో చేరండి, మనం గెలిచినాక మీ సంగతి మనం చూసుకుందాం అనేది వాళ్ళందరికీ కూడా చెప్పి వాళ్ళందరూ కూడా షర్మిల వైపు వచ్చేట్టుగా చేస్తే ఇటు కాంగ్రెస్లో షర్మిలకి బలం పెరుగుతుంది, ఎందుకంటే ఆమె తీసుకొచ్చినట్టుగా వీళ్ళందరినీ. రెండవది ఏంటంటే కాంగ్రెస్కి కూడా ఓట్ల షేర్ పెరుగుతుంది. ఇప్పుడు కొత్తగా చాణక్య సర్వే కూడా ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్కి 8% వరకు ఓట్ల షేర్ వస్తుందని అంచనా వేసింది. అంటే దీన్ని బట్టి ఏంటంటే కాంగ్రెస్కి అక్కడ బలం పెరిగినప్పుడు తెలుగుదేశం జనసేన నుంచి ఓట్లని చేల్చడం ద్వారా, అంటే యాంటీ ఇన్కంబెన్సీని చేల్చడం ద్వారా జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇది జగన్ స్ట్రాటజీగా చెబుతున్నారు. సో ఇది ఇప్పుడు దీన్ని మరి చంద్రబాబు ఎలా ఎదుర్కొనబోతున్నాడు ఈ స్ట్రాటజీని? గతంలో కూడా చంద్రబాబు ఇదే స్ట్రాటజీని అమలు చేసి జనసేనని నాకు వ్యతిరేకంగా పోటీ చేయి అని చెప్పి జనసేనని అలా పోటీ చేయించాడనే వెర్షన్ కూడా ఒకటి ఉంది. అందువల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుంది అని, కానీ అది జరగకుండా చంద్రబాబు ఓడిపోయాడు. సో ఇప్పుడు కూడా మరి జగన్ ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా? రివర్స్లో జగన్కి పడే ఓట్లు కూడా రామకృష్ణారెడ్డి చేల్చచ్చు కదా అన్న ఒక వెర్షన్ కూడా ఉంది. అప్పుడు జగన్కి ఇబ్బంది కదా అని, అప్పుడు లోకేష్కి హెల్ప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా. ఆల్రెడీ లోకేష్ అక్కడ రకరకాల అన్న క్యాంటీన్లు కావచ్చు, ఆరోగ్య కార్యక్రమాలు కావచ్చు, రకరకాల కార్యక్రమాలతో అక్కడ స్ట్రాంగ్ అవుతున్నాడు అని చెప్తున్నారు. సో ఈ క్రమంలో ఇప్పుడు షర్మిలతో చేరి కాంగ్రెస్ తరపున నిలబడితే ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది డిఫరెంట్ వాదనలు ముందుకు వస్తున్నాయి. కానీ జగన్ అయితే అది నమ్ముతున్నట్టుగా తెలుస్తుంది. తన సర్వేల్లో తను దాదాపు 10 సర్వేలు చేయించారని చెప్తున్నారు. సో అందువల్ల 30 నుంచి 40 లేదా 50 నియోజకవర్గాల్లో క్యాండిడేట్ని కొంత రీషఫుల్ చేయడం, కొంతమందిని తీసేయడం, కొత్త వాళ్ళని తీసుకురావడం, సామాజిక సమీకరణాలని పరిగణలోకి తీసుకురావడం, అట్లాగే కొత్త ముఖాలను తీసుకురావడంలో జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం, ఇలాంటి అనేక ఎత్తుగడల్లో జగన్ ఈసారి ఫుల్గా ఎలక్షన్ మోడ్లోకి తీసుకొచ్చేసాడు ఒక్కసారిగా అని చెప్తున్నాను. నిజానికి ఎలక్షన్ మోడ్లో ఎప్పటి నుంచో ఉంది, కానీ ఒకసారిగా ఎన్నికల శంకరావం అంటారు కదా, అలాగా ఇక్కడ ఎట్లాగైతే కేసీఆర్ చాలా ముందుగానే అందరిని అనౌన్స్ చేశాడో అక్కడ కూడా జగన్ ఆ ప్లాన్ చేసుకుంటున్నాడు. చాలా ముందుగా అనౌన్స్ చేయడం ద్వారా క్యాండిడేట్లకి అక్కడ ప్రచారం చేసుకోవడానికి అది స్కోప్ ఉంటుంది. రెండోది ఎవరైనా రెబల్గా కానీ ఎవరైనా వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని డీల్ చేయడానికి కూడా తగినంత సమయం ఉంటుందని చెబుతున్నారు. మరి ఆ రకంగా అక్కడ ముందుకెళ్తారా అనేది మనం చూడాలి. దీన్ని చంద్రబాబు, ఇటు లోకేష్, ఇటు పవన్ కళ్యాణ్ వీళ్ళ స్ట్రాటజీలు ఎలా ఉండబోతాయి, వీళ్ళు ఎలా ఎదుర్కొంటారు అనేది మనం చూడాలి. ఎందుకంటే జగన్కి ఒక రకంగా యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఈసారి గట్టిగానే ఉంటుందని చెప్తున్నారు. దాని నుంచి బయటపడేదానికి యాంటీ ఇన్కంబెన్సీ ఓటు కానీ ప్రతిపక్షాలు చీల్చేయగలిగితే జగన్కి అడ్వాంటేజ్. అది అతను వేస్తున్న స్ట్రాటజీ. అందుకని షర్మిలాని చాలా ముందు నుంచే తెలంగాణలో తన పార్టీని కాంగ్రెస్లోకి విలీనం చేయడానికి పెట్టాడని, సో అసలు తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేయడమే జగన్ ప్లాన్లో భాగమని, దాంట్లో భాగంగా ఆమె వచ్చింది తప్ప ఆమెకి జగన్కి ఏ రకమైన విభేదాలు లేవని,
సో విభేదాలు ఉన్నట్టు ఒక డ్రామా క్రియేట్ చేసి ఆమెను ఇక్కడ పెట్టి అవసరమైనప్పుడు ఎటు పోవాలో చూసుకొని ప్లాన్ చేసుకుందామని జగన్ ముందు చూపుగా చెప్తున్నారు. అదే కానీ నిజమైతే మాత్రం చాలా ముందు చూపు ఉన్నట్టే. బట్ ఒక్కోసారి ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు ఏ స్ట్రాటజీలు పనిచేయవు. ఇక్కడ కూడా మనం చూసాం, కేసీఆర్ పట్ల వ్యతిరేకత ఉన్నప్పుడు కేసీఆర్ వేసిన ఏ స్ట్రాటజీలు కూడా వర్కౌట్ అవ్వలేదు. మరి జగన్ది వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి.